హలో ఎవ్రీవన్ మరి ప్రీవియస్ వీడియోలో మనము పర్సెంటేజ్ కు సంబంధించి వాట్ ఈజ్ పర్సెంటేజ్ తర్వాత కన్వర్షన్ ఆఫ్ పర్సెంటేజ్ ఇంటూ ఫ్రాక్షన్ అండ్ ఫ్రాక్షన్ ఇంటూ పర్సెంటేజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెసిమల్ ఇంటూ ఫ్రాక్షన్ కూడా డీటెయిల్డ్ గా డిస్కస్ చేసాం. మరి ఈ పర్టికులర్ వీడియోలో రిమైనింగ్ టాపిక్స్ చూద్దాం. లెట్స్ సీ ఫస్ట్ వన్ ఈజ్ అప్లికేషన్స్. సి సమ్ టైమ్స్ మనకు ఎగ్జామినర్ ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. సి ద ఫస్ట్ వన్ 24% ఆఫ్ 25 kgs అంటే 25 kgs లో 24% ఎంత అన్నారు అనుకోండి. సింపుల్ ఈజీగా చేయవచ్చు. చూడండి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే 24% ని ఫ్రాక్షన్ గా మార్చుకోండి. సి కన్వర్టింగ్ ఏ పర్సెంటేజ్ ఇంటూ ఫ్రాక్షన్ ఈజ్ వాట్. సి keep the number as it is and remove the percentage symbol and take it as denominator as 100 and off అంటే ఇంటూ రాస్తావు ఆఫ్ 25 kgs ఇంటూ 25. చూడండి ఈ విధంగా ఫ్రాక్షన్స్ లెక్క మార్చుకుంటే మనం ఈజీగా దీన్ని సాల్వ్ చేయవచ్చు. లెట్స్ సీ 25 1 ఈజ్ 25 4 జార్ క్యాన్సిల్ అవుతుంది. దెన్ అగైన్ 4 1 ఈజ్ 4 6 జార్ క్యాన్సిల్ అవుతుంది. సో డినామినేటర్ లో 1 ఉంది కాబట్టి C6 1 is 6, that is 6 kgs. But 24% of 25 kgs is what? 6 kgs. ఈ విధంగా చేస్తాం. వెరీ ఈజీ, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది మీరు హోంవర్క్ గా చేయండి. తర్వాత థర్డ్ వన్ చూడండి, ఇక్కడ ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇవ్వడం జరిగింది. 5 1/2% ఆఫ్ 2400. ఎలా చేస్తాం చూడండి. ఫస్ట్ దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ గా రాసుకోండి. 2 5s are 10 10 plus 1 11 11/2% of what? 2400. See percentage symbol remove చేస్తావు 11/2. మరి డివైడెడ్ బై 100 రాసుకోవచ్చు, లేదంటే దాన్ని మనము ఇంటూ రాసి 1/100. బోత్ ఆర్ సేమ్. ఇక్కడ కూడా చూడండి 24/100 అన్నా 24 ఇంటూ 1/100 అన్నా బోత్ ఆర్ సేమ్. అదే విధంగా ఇక్కడ ఈ నెంబర్ని యాజ్ ఇట్ ఈజ్ గా ఫ్రాక్షన్ అలాగే రాసుకుంటా. పర్సెంటేజ్ సింబల్ బదులు 1/100 ఇంటూ 1/100 ఆఫ్ ఇంటూ 2400. నౌ సీ ద క్యాన్సిలేషన్. 100 1 ఈజ్ 100 24s క్యాన్సిల్ అవుతాయి. అగైన్ 2 1 ఈజ్ 2 12s క్యాన్సిల్ అవుతాయి. సో బ్యాలెన్స్ ఈజ్ వాట్? 11 1 ఈజ్ 11 11 12 జార్ 11 ఇంటూ 12. See 11 12 జార్ ఏమవుతుంది మనకు? ఇట్ ఈస్ 132. 132. ఇవి రూపీస్ కాబట్టి అలాగే రూపీస్ అని రాయడం జరుగుతుంది. దీన్ని మీరు హోంవర్క్ గా చేయండి. తర్వాత ఫిఫ్త్ వన్ చూడండి, డెసిమల్ పర్సెంటేజ్ ఇవ్వడం జరిగింది. 15.5% ఆఫ్ 500. సి 15.5% అన్నప్పుడు మనం ఏం రాస్తాం? 15.5/100 ఆఫ్ అంటే ఏం చేస్తావు? ఇంటూ రాస్తావు 500. నౌ సీ ద క్యాన్సిలేషన్. 100 1 ఈజ్ 100 5s are క్యాన్సిల్ అవుతుంది. సో 15.5 ఇంటూ 5. సి 15.5 ఇంటూ 5 ఈజ్ వాట్? 5 5s are 25 5 5s are 25 27 5 1 ఈజ్ 5. సో డెసిమల్ పాయింట్ ఈ విధంగా ప్లేస్ చేస్తే దట్ ఈస్ 57.5. ఈ విధంగా మనము చేయడం జరుగుతుంది. మరి దీన్ని హోంవర్క్గా చేయండి. ఏవైతే నేను వదిలేశానో వాటిని మీరు హోంవర్క్గా చేయండి. ఈ విధంగా మనకు అప్లికేషన్స్ అడగడం జరుగుతుంది. అలాగే మీరు ఇంకా కొన్ని మీరే సొంతంగా వేసుకోవడం, మీ దగ్గర ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో ఇలాంటి సమ్స్ చేసే ప్రయత్నం చేయండి. తర్వాత నెక్స్ట్ టాపిక్ చూడండి, వర్డ్ ప్రాబ్లమ్స్. ఇక్కడ ఒక వర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ వన్ సి 60%. హౌ మచ్ పర్సెంట్? 60% ఆఫ్ ది పాపులేషన్ ఇన్ విచ్ విలేజ్? కృష్ణాపురం ఆర్ ఫీమేల్. అంటే 100 మంది ఉన్నారనుకుందాం ఆ ఊర్లో, అందులో 60 మంది అంటే ప్రతి 100కు 60% అంటే ఫర్ ఎవరీ 100 60 అని అర్థం అనమాట. అంటే ప్రతి 100 మందికి 60 మంది ఫీమేల్స్ అనమాట. 60 ఫీమేల్స్ ఉంటారు, రిమైనింగ్ 40 ఎవరు అవుతారు? దే ఆర్ మేల్స్. అంటే 40% ఆర్ మేల్స్. రైట్. ఇఫ్ ద total population in village is about 2400. మరి ఆ ఊర్లో 100 మంది కాదు ఉన్నది, 2400 ఉన్నారు. అంటే ప్రతి 100కు ఒక 100కు 60 అనమాట. 24
హండ్రెడ్స్లో ఎన్ని హండ్రెడ్స్ ఉంటాయో అన్ని 60s అనమాట. లేదు రివర్స్లో మనం మేల్స్ కనుక్కోవాలనుకోండి, ఎన్ని హండ్రెడ్స్ ఉంటాయో 2400స్లో 2400s ఉంటాయి 2400లో, మరి అన్ని 40s మేల్స్ ఉంటారనమాట. దెన్ ఫైండ్, ఇక్కడ ఏమడిగాడో చూద్దాం. ఫైండ్ ద పాపులేషన్ ఆఫ్ మేల్స్ పాపులేషన్ కనుక్కోమంటున్నారు, ఫీమేల్ కాదు, ఇన్ కృష్ణాపురం. దీన్ని ఏ విధంగా చేయవచ్చో దీని యొక్క సొల్యూషన్ చూడండి. ఫస్ట్ మనం డేటా రాసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇది రాసుకుందాం. టోటల్ పాపులేషన్ is what? It is about 2400. తర్వాత ఇదేమిది 60% అనేది ఫీమేల్, పర్సెంటేజ్ ఆఫ్ ఫీమేల్ పాపులేషన్. ఇది వాల్యూ ఇటువైపు రాస్తాం కాబట్టి ఇక్కడ రాస్తున్నామంటే ఇది ఏమనేది రాయాలన్నమాట. దిస్ ఈజ్ వాట్? పర్సెంటేజ్. సో పర్సెంటేజ్ ఆఫ్ ఫీమేల్స్ లేదంటే ఫీమేల్ పాపులేషన్ అని కూడా అనొచ్చు అనమాట. మరి ఫీమేల్ పర్సెంటేజ్ 60 అయితే పర్సెంటేజ్ ఆఫ్ మేల్స్, మనం కనుక్కోవాల్సింది మేల్ కాబట్టి పర్సెంటేజ్ ఆఫ్ మేల్స్ is equals to how much? It is 40. సో మనకి ఇది కావాలి కాబట్టి సో 2400లో 40% ఎంతో కనుక్కుంటే సరిపోతుంది. దట్ గివ్స్ ది టోటల్ పాపులేషన్ ఆఫ్ మేల్స్. The population, therefore the population of males is equal to what? Is equal to 40%. ఇంతకు ముందు మనం అప్లికేషన్లో రాసామే ఆ విధంగా రాస్తున్నాడు. 40% ఆఫ్ 2400. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 40% అంటే ఏం రాస్తాం? 40/100 ఆఫ్ బదులు ఇంటూ 2400. క్యాన్సిలేషన్ చేస్తే 101 ఈజ్ 124. సో 24 4s are 96. సో 40 కాబట్టి 960. అంటే మేల్స్ ఎంతమంది ఉంటారు ఇక్కడ అంటే 960. ఒకవేళ ఫీమేల్స్ కనుక్కోమన్నారనుకోండి, మనం 960ని 2400లో సబ్స్ట్రాక్షన్ చేయొచ్చు, లేదంటే 60% ఆఫ్ 2400 వస్తే ఫీమేల్స్ కూడా తెలవడం జరుగుతుంది. ఈ రకంగా మనకు క్వశ్చన్స్ అడుగుతుంటారు వర్డ్ ప్రాబ్లమ్స్లో, అలాగే ఓటర్స్కి సంబంధించి కూడా అడుగుతూ ఉంటారు. శ్రద్ధగా ప్రాక్టీస్ చేసుకోండి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము, తర్వాత మీరు ఒక ఎగ్జాంపుల్ హోంవర్క్ చేస్తారు. తర్వాత ఇక్కడ సెకండ్ వన్ చూడండి. రమణి సెక్యూర్డ్ 480 మార్క్స్ అవుట్ ఆఫ్ 600 మార్క్స్ ఇన్ SSC ఎగ్జామ్. దెన్ ఫైండ్ హర్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు కూడా ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి, SA1 SA2 ఏది ఎగ్జామ్ జరిగినా కూడా FA1 ఫార్మేటివ్ కానీ అందులో ప్రతి ఎగ్జామ్కు మీరు పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేయండి. ప్రతి ఎగ్జామ్ 100కు జరగదు. 100 జరిగింది అనుకోండి, 100కు మనకు 57 వచ్చాయనుకోండి 57% అంటాం. కానీ ఎగ్జామ్ 80 మార్క్స్ జరుగుతుంది, మనకు 60 మార్క్స్ 40 మార్క్స్ వస్తాయి. అలాంటప్పుడు మనం పర్సెంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో జాగ్రత్తగా వినండి. ఫస్ట్ టోటల్ మార్క్స్ ఎన్ని ఎగ్జామ్లో? అబౌట్ 600. ఇవి సెక్యూర్డ్ మార్క్స్. ఎన్ని మార్క్స్ వచ్చాయి రమణికి? షీ గెట్ 480. పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రెండింటితో ఫ్రాక్షన్ రాయాలి. ఫ్రాక్షన్ ఎప్పుడు కూడా సెక్యూర్డ్ మార్క్స్ పైన వస్తాయి. సెక్యూర్డ్ మార్క్స్ డివైడెడ్ బై టోటల్ మార్క్స్. దీని నుంచి మనకు ఒక ఫ్రాక్షన్ ఫామ్ అవుతుంది. దీన్ని పర్సెంటేజ్ మార్చాలంటే ఏం చేయాలి? సింపుల్గా 100తో మల్టిప్లై చేస్తాం. దెన్ 480 divided by 600 into 100. 101 is 100, 6 are 61 is 680 are. So how much of percent? 80%. అంటే ఎగ్జామ్లో ప్రతి 100 మార్కులకు ఫర్ ఎవ్రీ 100 she get how many marks? 80 మార్క్స్ అని అర్థం అనమాట. క్లియరా? అర్థమైందా? రైట్. తర్వాత ఈ సమ్ని మీరు పాస్ చేసుకొని వీడియో పాస్ చేసుకుని హోంవర్క్గా చేయండి. పావని సెక్యూర్డ్ 85% ఆఫ్ మార్క్స్. 85% వచ్చాయి. 100కు 85 ఇన్ మ్యాథ్స్ పేపర్. ఇఫ్ మ్యాక్సిమం మార్క్స్ ఇన్ పేపర్ ఈజ్ 80 మార్క్సే మ్యాక్సిమం మార్క్స్ అనమాట. దెన్ ఫైండ్ ది సెక్యూర్డ్ మార్క్స్. అంటే హింట్ ఇస్తారు చూడండి.
సెక్యూర్డ్ మార్క్స్ కనుక్కోవాలంటే సో 80లో 85% ఎంతో కనుక్కోవాలి. అంటే 85% ఆఫ్ 80 ఇదే మనకు ఆన్సర్ వస్తుంది. దీనికి వర్కింగ్ రాసి దీన్ని చేసే ప్రయత్నం చేయండి. ఇలాంటి ఇంకా వర్డ్ ప్రాబ్లమ్స్ మీ టెక్స్ట్ బుక్లో మీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ ట్రై చేయండి. ఈ విధంగా మరి పర్సెంటేజ్లో మనం బెస్ట్ కావడం జరుగుతుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మరి బేసిక్ మ్యాథ్స్ A to Z ఫర్ ఆల్ క్లాసెస్ అండ్ ఆల్ ఏజెస్లో మరొక టాపిక్తో కలుద్దాం. అంతవరకు గుడ్ బై.